నమస్కారం. 7వ తరగతిలో మరొక పాఠానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకుందాం. మీకు పరిశ్రమ అంటే తెలుసా? ఉత్పత్తులను లేక సేవలను ప్రజల కోసం తయారు చేసి అందించే సంస్థను పరిశ్రమలు అంటారు. రెండవ అంశం విప్లవం అంటే ఒక వ్యవస్థను కూలదోసి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయటం. మీరందరూ పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తాను. ఇప్పుడు ఈ క్రింది అంశాలతో పాఠం మొదలు పెడదాం. వ్యాపారుల చేతిలో పెరుగుతున్న నియంత్రణ, 1750 నుంచి 1850 క్రీస్తు శకం మధ్య పారిశ్రామిక విప్లవం మొదలు కావటం, జేమ్స్ వాట్ యొక్క కొత్త ఆవిష్కరణ, పరిశ్రమలలో ఉత్పత్తి అనే విధానం, 19వ శతాబ్దంలో బాల కార్మిక వ్యవస్థ విధానం, మొదటి తరం పరిశ్రమలలో పరిస్థితులు, శక్తి వనరులు మరియు పరిశ్రమల అభివృద్ధి, రవాణా విప్లవం, పరిశ్రమల ఉత్పత్తుల వ్యాపారం, పాఠం మొదలుపెట్టడానికి ముందుగా కొన్ని ముఖ్యమైన పదాల గురించి నేర్చుకుందాం. అణుశక్తి. ఒక పరమాణువును విచ్ఛిన్నం చేయడం ద్వారా విడుదలయ్యే శక్తితో విద్యుత్తును తయారు చేయుట. భావనాపటం. ఇప్పుడు ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. వ్యాపారుల చేతులలో పెరుగుతున్న నియంత్రణలు. (1500 నుండి 1800 క్రీస్తు శకం మధ్యకాలంలో అమెరికా, యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాల మధ్య వాణిజ్యం, మరియు ముఖ్యంగా వస్త్ర వ్యాపారం విపరీతంగా పెరిగింది. యూరోపియన్ వర్తకులు చిన్న రైతులకు మరియు చేతి వృత్తుల వారికి ముందస్తుగానే నిధులను ఇవ్వటం మొదలుపెట్టడం ద్వారా రైతులు తమ భూమిని కోల్పోయినప్పటికీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం పొందినట్లయింది. ఫుట్ అవుట్ పద్ధతిలో బ్రిటిష్ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేసి దానిని నూలు వాడకానికి నేతపని వారికి, రంగుల అద్దెవారికి పంపిణీ చేసేవారు. లండన్లో ఈ ఉత్పత్తులకు చివరిగా మెరుగులు అద్ది వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేవారు. ఒకప్పుడు ఒక్కో వ్యాపారి కోసం ఒక్కో పెద్ద కుటుంబంలో 20 నుంచి 25 మంది నైపుణ్యం గల పనివారు పనిచేసేవారు.
ఉత్పాదకతను పెంచడం కోసం వ్యాపారులు చిన్న సామూహిక పని ప్రదేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. నైపుణ్యం గల చేతి వృత్తుల వారు వ్యాపారుల యొక్క ముడిసరుకు మరియు పనిముట్లు ఉపయోగించి అమ్మకాల కోసం ఉత్పత్తులను తయారు చేసేవారు. క్రమక్రమంగా చేతి వృత్తుల వారిపై వ్యాపారుల యొక్క నియంత్రణ మరియు అధికారం పెరుగుతూ వచ్చింది. ఈ కాలాన్ని ప్రాథమిక పారిశ్రామికీకరణ అనవచ్చు. హస్తకళల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉండటం వలన ఆ మార్కెట్ ఎంతగానో అభివృద్ధి చెందింది. క్రీస్తు 1750 నుండి 1850 వరకు పారిశ్రామిక విప్లవం ప్రారంభం. మధ్యకాలంలో ఆవిరి యంత్రాలు మరియు ఇతర యంత్రాలను తయారు చేయడం మరియు రవాణా రంగంలో అధికంగా ఉపయోగించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల కోసం పట్టణాలకు రావడం జరిగింది. అప్పటి నుండి ప్రజల జీవితాలు యంత్రాలు మరియు యంత్రాలచే తయారు చేయబడిన ఉత్పత్తులపైన అధికంగా ఆధారపడటం మొదలైంది. దీంతో బ్రిటన్ దేశంలో యంత్రాల యుగం మొదలైందని చెప్పవచ్చును. వస్త్రాల రంగంలో విపరీతంగా పెరిగిపోతున్న గిరాకీ వలన నేత పనివారికి వేగంగా పనిచేసే యంత్రాల అవసరం పెరిగింది. వేగంగా పనిచేసే యంత్రాల వలన ఖర్చులు తగ్గుతూ వస్త్రాల ఉత్పత్తి పెరిగింది. ఎప్పట్లాగే పెరుగుతున్న మార్కెట్ల వలన వస్త్రాల అమ్మకాలలో లాభాలు చాలా పెరిగాయి. నేత కార్మికులు కోరుకున్న యాంత్రీకరణ జేమ్స్ వాట్ కనుగొన్న ఆవిరితో పనిచేసే నూలు వడికే యంత్రం ద్వారా నిజమైంది. జేమ్స్ వాట్ ఆవిష్కరణ. జేమ్స్ వాట్ ఇంగ్లాండ్కి చెందిన ఒక నైపుణ్యం గల కార్మికుడు. ఆయన కొన్ని యంత్రాలను కనుగొన్నారు. ఆవిరితో బరువైన వాటిని కదిలించే శక్తి ఉందని ఆయన గమనించారు. మనుషులు లేక జంతువులు పనిచేయడం ద్వారా కాకుండా ఆవిరితో నడిచే యంత్రాలను తయారు చేశారు. బౌల్టన్ అనే వ్యక్తికి తన కొత్త ఆవిష్కరణను చూపిన తర్వాత ఇద్దరూ భాగస్వాములుగా పనిచేశారు. వాట్ పరిశోధనలకు కావలసిన డబ్బును బౌల్టన్ సక్రమంగా అందేలా చేశాడు. కొత్త యంత్రాలను కనిపెట్టడం ద్వారా వచ్చిన డబ్బులో 3/2 వంతులు బౌల్టన్కు, 3/1 వంతు వాట్ పొందేలా పంచుకున్నారు.
ఆవిరి యంత్రాలను ఎక్కువగా తయారు చేయడం మరియు అమ్మడం ద్వారా వారు చాలా డబ్బును సంపాదించారు. వస్తువుల తయారీలోనూ వాటి రవాణాలోనూ ఆవిరి యంత్రాలు ఎంతో మార్పును తీసుకొచ్చాయి. ఆవిరితో నడిచే యంత్రాలను కనుగొన్న తర్వాత నూలు వడికే యంత్రాలు, నేత మరమగ్గాలు, ఇనుప పనిముట్ల తయారీ, వాహనాలు మరియు ఓడలను నడపడం వంటి పనులకు విరివిగా ఉపయోగించారు. యంత్రాలను ప్రవేశపెట్టిన తర్వాత పరిశ్రమల వ్యవస్థ. ఆవిరి శక్తి మరియు యంత్రాలను కనుగొనటం వలన శారీరక శ్రమతో కూడిన పనులు, చిన్న పనిముట్లు వాటి స్థానాన్ని కోల్పోవడం జరిగింది. తద్వారా క్రీస్తకం 1750 నుండి 1850లో పరిశ్రమల వ్యవస్థ ఉత్పత్తిని విపరీతంగా పెంచివేసింది. ఉత్పత్తి సౌకర్యాలు, శ్రామికులపై పెట్టుబడి, ముడిసరుకు మరియు యంత్రాల వంటి వాటిని పెట్టుబడిదారులు సొంతం చేసుకుని ఉత్పత్తిని తమ గుప్పెట్లో పెట్టుకోవడం మొదలైంది. శ్రామికులకు జీతాలు అందించినప్పటికీ వారు ఉత్పత్తి చేసే వస్తువులపై వారికి ఏమాత్రం అధికారం లేదు. మరియు ప్రారంభంలో పరిశ్రమలలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. 19వ శతాబ్దంలో బాల కార్మిక వ్యవస్థ విధానం. సంవత్సరంలో యూరప్లోని పరిశ్రమలలో శ్రామికులు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్లోని ఒక బొగ్గుగనిలో ఒక బాల కార్మికుని కథ గురించి తెలుసుకుందాం. గనుల్లో పిల్లలు 4 సంవత్సరాల వయసులోనే గుణపం వాడుతూ బొగ్గును తవ్వి వ్యాగన్లను నింపడం వంటి పనులు చేసేవారు. ఆ బరువైన వ్యాగన్లను గుర్రాలు లేక కంచర గాడిదలకు కట్టి లాగించే ప్రాంతాల వరకు తోసుకుంటూ రావడం చేసేవారు. ఇది చాలా కష్టమైన పని. మరి ముఖ్యంగా వీటిని నీరు, బురద మరియు ఎత్తైన ప్రదేశాలకు లాగటం మరీ కష్టం. పిల్లలు 12 గంటలకు పైగా పనిచేసిన తర్వాత వారి ఇంటికి చేరుకునే సమయానికి చాలా అలసిపోయేవారు. ఒక బాలుడు ఒకరోజు పని నుండి తిరిగి వస్తూ అలసట వల్ల మార్గమధ్యంలోనే నిద్రలోకి జారుకోవడంతో అతని తల్లి అతన్ని వెతికి ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది 19వ శతాబ్దంలోని బాల కార్మికుల పరిస్థితి. పరిశ్రమలు మరియు గనులలోని పరిస్థితులపై పోరాటాలు చేసిన తరువాత యూరప్ మరియు అమెరికాలో బాల కార్మిక వ్యవస్థను 1996 నుంచి నిషేధించారు.
వీటిని గమనిద్దాం. మొదటి తరం పరిశ్రమలలోని పరిస్థితులు. యంత్రాలను ఉపయోగించటం మొదలుపెట్టినప్పటి నుండి పరిశ్రమలలో నైపుణ్యం గల చేతి వృత్తుల వారు తగ్గిపోయి తక్కువ జీతాలతో పనిచేసే మహిళలు మరియు పిల్లలను ఎక్కువగా పనిలో పెట్టుకోవడం పెరిగింది. బాగా డబ్బుగల ధనవంతులు మాత్రమే యంత్రాలను ఉపయోగించే పరిశ్రమలను నిర్వహించేవారు. పరిశ్రమలలోని శ్రామికుల సమస్యల గురించి తెలుసుకుందాం. శ్రామికులు పరిశ్రమలలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు 1 గంట భోజన విరామం మాత్రమే తీసుకొని చాలా కష్టపడేవారు. దీనితో ఆ రోజు చివరికి వారు చాలా అలసిపోయేవారు. పరిశ్రమల యజమానులు కొరడాలతో కొడుతూ పనులకు శ్రామికులను తరిమేవారు. కొత్త రకాల యంత్రాలను వాడుతూ ఉండటం వలన చాలామంది శ్రామికులు తమ ఉద్యోగాలను కోల్పోయేవారు. చాలామంది కార్మికుల భూమిని బలవంతంగా ఖాళీ చేయించారు లేదా వారి దుకాణాలను మూసివేశారు. దీనితో వారందరూ దారుణమైన పరిస్థితులు మారాలని నిరసనలు తెలపడానికి ఏకమయ్యారు. మొదట వారు పని గంటలు తగ్గించాలని, జీతాలు పెంచాలని మరియు బాల కార్మికులపై నిషేధం విధించాలని బలంగా డిమాండ్ చేశారు. కొద్ది కాలానికి వారి కృషి వలన పని పరిస్థితుల్లో మంచి మార్పులు మొదలైనాయి. శక్తి వనరులు మరియు పరిశ్రమల అభివృద్ధి. పరిశ్రమలలో యంత్రాలను నడపడానికి శక్తి అవసరం. వీటికి కావలసిన శక్తిని బొగ్గు, విద్యుత్, పెట్రోల్ మరియు ఇతర వనరుల ద్వారా అందించేవారు. మొదటగా బొగ్గు మరియు ఆవిరి శక్తిని ఉపయోగించేవారు. ఇప్పుడు ఉష్ణశక్తి, జల విద్యుత్, పెట్రోలియం, సహజ వాయువు, అణుశక్తి మరియు సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. రవాణా విప్లవం. ఓడల పరిశ్రమలో ఆవిరి ఇంజన్లు వాడటం మొదలుపెట్టడం పెను మార్పులకు దారితీసి రవాణా ఖర్చులను బాగా తగ్గించింది. కానీ ప్రజలు మరింత మెరుగైన మార్గాలను కావాలనుకున్నారు. అప్పుడు రైళ్లను నడపడం కోసం ఆవిరి ఇంజన్లను వాడటం మొదలుపెట్టారు. జార్జ్ స్టీవెన్సన్ లోకోమోటివ్ కంపెనీ వారు బరువైన వ్యాగన్లను లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు ఉన్న 64 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 46 కిలోమీటర్ల వేగంతో లాగే రైళ్లను నడిపారు. తర్వాత 1840లో జాన్ లాడెన్ మరియు మెక్ ఆడమ్ అనేవారు చిన్న చిన్న రాళ్లను వాడుతూ దృఢమైన రోడ్లను ఎలా తయారు చేయాలో కనుగొన్నారు. దాని తర్వాత తారు రోడ్లను మరియు కార్లను వాడటం మొదలైంది.
రైట్ సోదరుల శ్రమ వలన ప్రస్తుతం మనం వేగంగా ప్రయాణం చేయగలిగే విమానాలను వాడటం సాధ్యపడింది. పరిశ్రమల ఉత్పత్తుల వ్యాపారం. పరిశ్రమల అభివృద్ధితో వస్తువులను అధికంగా ఉత్పత్తి చేయడంతో వాటిని అమ్మడానికి పరిశ్రమల యజమానులు ఇతర దేశాలలోని వినియోగదారులను వెతకటం మొదలైంది. యంత్రాల ద్వారా ఉత్పత్తి అయిన ఉత్పత్తులు తక్కువ ధరకు, ఎక్కువ మన్నికతో ఉండటంతో వాటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగి ఇంగ్లాండ్, ఇతర దేశాల్లోని పరిశ్రమలను బలోపేతం చేశాయి. భారతదేశం మరియు అమెరికా దేశాల నుండి ఇంగ్లీష్ వ్యాపారస్తులు ముడిసరుకులైన ప్రతి వంటి వాటిని కొనుగోలు చేసి పరిశ్రమల యజమానులకు అమ్మేవారు. పూర్తయిన ఉత్పత్తులను తిరిగి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి అమ్మేవారు. యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం మరియు హాలండ్ వంటి దేశాలు తమ కాలనీలను ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసుకుని వ్యాపారులను పెంచుకుంటూ విజయాలను సాధిస్తూ సంపదను విపరీతంగా పెంచుకున్నాయి. ముగింపు. 1760 నుండి 1840 వరకు జరిగిన పారిశ్రామిక విప్లవం వల్ల కొత్త ఆవిష్కరణలు కనుగొనబడినవి. పరిశ్రమలు మరియు ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అయ్యాయి. ఇది శారీరక శ్రమ నుండి యంత్ర ఆధారిత ఉత్పత్తికి మారింది. యంత్రాల ద్వారా ఉత్పత్తులు చేయడం వలన ఇది వేగవంతమైన, సులభమైన మరియు మరింత సమర్థవంతమైన తయారీకి దారితీసింది. అంతేకాకుండా ఇది రవాణా, కమ్యూనికేషన్ మరియు వ్యవసాయంలో పురోగతిని సాధించింది. ఇవే పారిశ్రామిక విప్లవం యొక్క వివరాలు. ఈ పాఠం అందరికీ బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ పాఠం చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం ఆశ్రయ ఆకృతిని సంప్రదించండి.